నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. నార్మల్గా ఐపీఎల్ మ్యాచ్లకు కానీ ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పాలిటిక్స్ గురించి అంటే ఎన్నికల గురించి కూడా బెట్టింగ్ రాయాలైతే మామూలుగా బెట్టింగ్ పెట్టారు. అయితే ఈసారి మాత్రం బెట్టింగ్ యాప్స్ కొంచెం డల్ అయినట్టు మనకి కనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నార్మల్గా చూస్తే ఐపీఎల్ మ్యాచ్ల గురించి ఈ 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్ గురించి బెట్టింగ్ రాయలు చాలా జోరుగా బెట్టింగ్ పెడుతూనే ఉంటారు. అంటే ఏ నియోజకవర్గంలో ఎవరెవరు నిల్చున్నారు, ఎవరు గెలుస్తారు, ఎన్ని సీట్లు వస్తాయి ఏ పార్టీకి అని చెప్పేసి చాలా కొన్ని నియోజకవర్గాల మనుషుల మీద కూడా పెట్టేస్తారు. అలాంటి టైంలో ప్రతిసారి మనం చూస్తున్నాం. కానీ ఈసారి మాత్రం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కొంచెం డల్ అయిపోయాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి బెట్టింగ్ యాప్స్ డల్ అయ్యాయి అంటారా? ఇక్కడ 2 రకాలుగా ఉంటుందండి. బెట్టింగ్ యాప్స్ డల్ అవ్వడానికి కారణం ఒకటి వారు వన్ సైడ్ అయిపోయినా అయి ఉండాలి, లేదా వేసే వ్యక్తికి నమ్మకమైన కుదరకపోయి ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా నేను అనుకోవడం ఏంటంటే బెట్టింగ్లు బీభత్సంగా జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఈసారి జరగబోయే ఎన్నికలు అందరూ చెప్పేది ఏంటంటే యుద్ధాన్ని తలపించేస్తోందని. ఆల్రెడీ మనం న్యూస్లో కూడా చూస్తున్నాం. పలానా దగ్గర తలలు పగలు కొట్టుకున్నారు, ఎక్కడ దెబ్బలు తగిలాయి, రకరకాలుగా వ్యక్తులు దూషణలు భాషణలు, ఏజెంట్లని లోపలికి రానివ్వకపోవడం, వీళ్ళు రాలేదని వాళ్ళు రాణించట్లేదని వీళ్ళు, రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ డల్ అయిపోవడానికి కూడా ఇంకో రీజన్ ఉండొచ్చు. ఎక్కువగా బెట్టింగ్ పెట్టేసరికి ఆ యాప్ పెర్ఫార్మెన్స్ డల్ అయిపోద్ది. ఎక్కువ ఒకేసారి ఇప్పుడు మనకు చూడండి, తిరుపతి దేవస్థానం టికెట్లు ఓపెన్ చేసిన, లేదా సంక్రాంతికి ఐఆర్సీటీసీ వాళ్ళు టికెట్లు ఓపెన్ చేసిన ఒకేసారి మనం పేమెంట్ కొట్టేవరకు కదా బఫర్ అవుతూనే ఉంటుంది. అక్కడ డల్ అవ్వడం ఇన్ ద సెన్స్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ మంది ఒకేసారి పడితే పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది కాబట్టి డల్ అవ్వచ్చు. బట్ ఇక్కడ వార్ వన్ సైడ్ అయినా డల్ అవ్వచ్చు. లేదా చాలా మంది రకరకాలైన బెట్టింగ్లు కాస్తున్నారు. మీరు అన్నట్టు ఐపీఎల్ ఉంది, బాల్కు బెట్టింగ్ కాసేవాళ్ళు ఉన్నారు, మ్యాచ్కి బెట్టింగ్ కాసేవాళ్ళు ఉన్నారు. పర్టికులర్గా ఒక బ్యాట్స్మెన్ ఈరోజు 50 కొడతాడ్రా, లేదంటే మినిమం 60 కొడతాడ్రా, లేదా సెంచరీ చేస్తాడ్రా, ఇన్ని వికెట్లు తీస్తాడ్రా, ఈ బెట్టింగ్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఏ స్థాయిలో బెట్టింగ్లు నడుస్తున్నాయంటే, ఒకటి పార్టీ పరంగా, రెండోది అభ్యర్థి పరంగా, మూడోది ఓటింగ్ పరంగా, ఓటింగ్ పర్సంటేజ్ లేదా మెజారిటీ, ఇకపోతే నాలుగవది ప్రభుత్వ పరంగా. చూడండి ఎన్ని రకాలుగా అభ్యర్థి, పార్టీ, ప్రభుత్వము, మెజారిటీ ఎన్నున్నాయి చూసారా. అలా కాకుండా మళ్ళీ రీజనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ ఉంది, ఆ డిస్ట్రిక్ట్లో 12 నియోజకవర్గాలు ఉన్నాయనుకుందాం. ఈ 12లో 6 గ్యారంటీ రా ఫలానా పార్టీకి నేను బెటరా అంటాడు. ఇంకోటి అంటాడు 6 కాదు కానీ 8 వస్తాయరా. వద్దు, నువ్వు 8 కానీ నేను 6కే కాస్తాను. అర్థమవుతుందా? హోరాహోరీగా పోటీ ఉన్నప్పుడు సగం ఈ పార్టీకి సగం ఆ పార్టీకి వస్తాయని బెట్టింగ్లు కాసుకోవడం. జిల్లాల పరంగా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి బెట్టింగ్లో. సో అలా ఉన్నప్పుడు పర్టికులర్గా అభ్యర్థులు ఉంటాయి. అభ్యర్థులు ఉన్నప్పుడు మనం ఇంతకుముందు చూసాం కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, జగన్ గారు కానీ, బాబు గారు కానీ, లేదంటే ఇంకా కీలకమైన వ్యక్తులు ఉన్నారు కొంతమంది. ఉత్తరాంధ్రలో తీసుకుంటే ఒక రకమైన కీలకమైన వ్యక్తులు, రాయలసీమలో ఒక రకమైన కీలకమైన వ్యక్తులు, అలాగా అంటే మెయిన్ ఫెమిలియర్ వీళ్ళ పేర్లే చెప్పాను, ఎందుకంటే పార్టీ అధినేతలు కాబట్టి. సో అలాగ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈసారి ఈయన గెలుస్తాడు, బట్ సమ్ ఎక్స్ అనేవాడు వై మీద గెలుస్తాడు, కానీ ఈయనకి 1,00,000 ఓట్ల మెజార్టీ గ్యారంటీ అంటాడు ఒకడు. లేదంటే ఒకడు అంటాడు అంత లేదురా 70-80 వస్తాయరా, ఒకడు అంటాడు 50,000 అంటాడు. ఇంకోటి అంటాడు నాకు ఇవన్నీ తెలియదబ్బా, గెలుస్తాడా లేదా ఒకటే చెప్పబ్బా, నేను గెలుస్తాడు మీద నా ఎకరం పొలం. అలా కూడా ఉన్నాయండి ఈసారి, ఎకరం పొలం గెలుస్తాడా లేదా అని మీద. పైగా ఈసారి బెట్టింగ్లు ఏ స్థాయిలో నడుస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో, అంటే నాకున్న సమాచారం ప్రకారం 1:2 ఉంటుంది జనరల్గా. అంటే రూపాయి కడితే 2 రూపాయలు ఇస్తారు, లేదా 2 రూపాయలు కడితే 4 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలకి ఇంకా 30 రూపాయలు, 10 రూపాయలకి 50 రూపాయలు కూడా ఉండేవి. మ్యాక్సిమం అది అంటే మీరు 1,00,000 రూపాయలు బెట్ట కడితే 5 లక్షలు వస్తుంది తిరిగి గెలిస్తే, అలా ఉండేవి. కానీ ఈసారి 1:10 అంట. అంటే 1 కోటి రూపాయలు కడితే ఆడు అనుకున్నది గెలిస్తే 10 కోట్లు. చూడండి ఎట్లా ఉంటాయంటే ఆ బెట్టింగ్లు కూడా. నాకు ఒక డౌట్ వచ్చింది, బాబు ఇన్ని బెట్టింగ్ కాస్తారు కదా, వాడు ఒకసారి జనరల్గా ఎక్కువ మంది దేనివైతే మొగ్గు చూపుతారో దాని మీదే బెట్టింగ్ కాస్తారు, ఎలాగైనా వస్తుంది కదా అని. కొద్ది మంది మాత్రం రివర్స్లో కాస్తారు.
సో ఎక్కువ మంది ఒకదాని మీద కాసినప్పుడు కొద్ది మంది తక్కువ కాసినప్పుడు ఈ మధ్యలో ఎవడైతే బెట్టింగ్ డబ్బులు తీసుకుంటాడో గెలిచినోడికి ఇవ్వడానికి వీడి జెండా ఎత్తేస్తే పరిస్థితి ఏంట్రా అని అడిగాను. లేదురా బాబు, అక్కడ వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, అతడు సినిమాలో చూసారా, నువ్వు కోటి ఇస్తున్నావయ్యా, నువ్వు మరి తప్పి వెళ్ళిపోతే అంటే నాకు మర్డర్ చేయడం వచ్చు, మోసం చేయడం రాదు అని అంటాడు మహేష్ బాబు. అతడు సినిమాలో డైలాగ్. అలాగా వీళ్ళకి కూడా పారిపోయే జెండా ఎత్తున ఉండదంట, అంతే జెన్యున్గా లాస్. అందుకే వీళ్ళు కూడా బెట్టింగ్లో అనేవాడు ఎవడైనా లాస్ అవ్వడానికి కారణం అదే. ఇప్పుడు ఒకేసారి ఒకడు ఏంటంటాడు, ఖచ్చితంగా ఆడు గెలుస్తాడని ₹1,00,00,000 కడతాడు, 10 కోట్లు వస్తుందని. ఓడిపోతే ఆ ₹1,00,00,000 వీడికి మిగులు, కానీ గెలిస్తే ఆడికి 10 కోట్లు ఇవ్వాలిగా. అంటే ఆడిచ్చిన 1 కోటి కాక దానికి ఇంకో 9 కోట్లు కలిపి 10 కోట్లు ఇవ్వాలి. వీడికి ఎంత నష్టం? ఇక్కడ ఇటువైపు నుంచి కట్టే వాళ్ళు ఉంటే ఓకే, రెండు వైపులా సమూజ్జిగా కడితే వీడు ఇటు తెచ్చి ఇటు వచ్చింది ఇటు ఇస్తాడు, ఇటు వచ్చింది ఇటు అడ్జస్ట్ చేస్తాడు, బ్యాలెన్స్ చేస్తాడు. అలా కాకుండా గెలుస్తారనే వాళ్ళే ₹1,00,00,000 కట్టాడు అనుకోండి, ఇటువైపు గెలుస్తాడు అన్న వాళ్ళు 10 లక్షలు 10 లక్షలు కట్టాడు అనుకోండి, ఇది గెలిస్తే 10 కోట్లు ఇవ్వాలి కదా, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఈ బెట్టింగ్ డబ్బులు తీసుకున్నాడు? వీడి పేట మీదకి వస్తుంది కదా. అందుకు అలాంటి సందర్భాల్లో అప్పు సప్పు చేసైనా ఆస్తులు తాకట పెట్టైనా వాళ్ళు అప్పు తీరుస్తాడు తప్ప మ్యాక్సిమం దెబ్బేయరంట. అట్లా జెన్యున్గా ఉండేవాళ్ళు ఉంటారు అందులో కూడా. చూడండి, చేసేదే ఎదవ పనిలో కూడా మళ్ళీ జెన్యునిటీ. అందుకే అన్నాను మహేష్ బాబు అతడు అని, నాకు మర్డర్ చేయడం వచ్చు, మోసం చేయడం రాదంటాడు. మోసం ఇంక బెటర్ ఏమో మర్డర్ కన్నా కదా, మనిషి బతికే ఉంటాడు కదా. అలాగా అంటే ఈ వెర్షన్ లేదు, వాడి వెర్షన్ లో మోసం చేయడం పెద్ద నేరమేమో చంపడం కన్నాను, చంపడానికి అలవాటు పడినాడు అంటే ఆయన దృష్టిలో ఆయన వృత్తికి మోసం చేయనని అర్థం. ఎగ్జాక్ట్లీ. అది చూడండి ఎథిక్స్ అంటే అలా ఎందుకంటే ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఏదో చెప్పారు, దుబాయ్లో ఒక గ్యాంగ్స్టర్ అక్కడ దుబాయ్లో అసలు మర్డర్ చేయాలంటే వాడిని భయపడతాడు అక్కడ ఉన్న చట్టాలకు వాటికి. అట్లాంటిది దుబాయ్లో ఒక వ్యక్తిని మర్డర్ చేయించి, ముంబై నుంచి వ్యక్తుల్ని కొంతమంది తీసుకొచ్చి అక్కడ మర్డర్ చేయించి సుపారీ ఇచ్చి వాళ్ళని తప్పించడానికి ప్రయత్నిస్తే తప్పించకపోగా వాళ్ళు దొరికిపోయారు దుబాయ్ పోలీసులకి. దుబాయ్ వాళ్ళు యావజ్జీవమో ఉరిశిక్ష వేసేసారు, అయిపోయింది. కానీ ఎవడైతే సుపారీ ఇచ్చి పురమాయించాడో వాళ్ళ వ్యక్తులు సుపారీ తీసుకున్న వ్యక్తులు మర్డర్ చేసేసి దొరికిపోయారు కాబట్టి వాళ్ళు ఇంకా జైలు నుంచి బయటికి రారు, లేదా ఉరిశిక్ష తీయబడ్డ సంథింగ్. వాళ్ళకి ఫేవర్గా ఆ కుటుంబ సభ్యులకు వచ్చి ఒక్కొక్కరికి 15 లక్షలు ఇచ్చాడంట ఈ గ్యాంగ్స్టర్ అనేవాడు. పేర్లు అనవసరం. అంటే అక్కడ చూడండి, చేసింది ఏదో పైన ఎథిక్స్ ఉన్నాయి మళ్ళీ. అరే వీళ్ళందరూ దొరికిపోయారు కదా, వీళ్ళందరికీ ఉరిశిక్ష పడింది కదా, కుటుంబ సభ్యులు ఏమవుతారని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన సుపారీ డబ్బులు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకి ఇచ్చాడంట ఆ గ్యాంగ్స్టర్. మరి అక్కడ ఎథిక్స్ ఉన్నాయనుకోవాలా? లేవు, మీరు అన్నట్టు చేసే వృత్తిలో ఎథిక్స్ ఉన్నాయి, ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి. సో ఆ పని మోసం చేయకుండా వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళ పనికి వాళ్ళు చేశారు, న్యాయం చేస్తారు. మీరు అన్నట్టు వాళ్ళ పనికి వాళ్ళు న్యాయం చేసేలాగా జరుగుతుంది. బెట్టింగ్ కూడా అంతే, మ్యాక్సిమం న్యాయం చేస్తారు. లేదు ఇక్కడ గెలిచేది పర్సెంటేజ్ వాళ్ళకు కట్టే డబ్బుల కన్నా ఆడికి ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు కొంతమంది మోసం చేసి నీకు ఎంతే వచ్చింది తర్వాత ఇస్తామని దబాయించేస్తారు, కొంతమంది జెండా ఎత్తేస్తారు. రేరు, కానీ ఆడక్కడే ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ ఇది ఒక్కటితో అయిపోలేదు కదా, ఇవాళ రేపు ప్రతిదీ బెట్టింగేనమ్మా. ఏముంది, వరదలు వచ్చాయి, వరదలు ఎంతమంది చనిపోతారు అది కూడా బెట్టింగ్ కాసుకున్న వాళ్ళు ఉన్నారు, పిచ్చి అదవులు. దానికి మనం ఏం చెప్తాం? సహాయం చేయాల్సింది పోయి బెట్టింగ్స్. మీరు నమ్ముతారో లేదో, ఇండస్ట్రీలో ఒక జంట విడిపోయి ఉంటారా కలిసి ఉంటారా అనేది కూడా బెట్టింగ్ కాసుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోయిందో చూడండి. అంటే వాడు 2 పెగ్గలేసి దేని మీద బెట్ట కడుతున్నాడో ఆడికే కావట్లేదు, అవగాహన లేకుండా. మీరు అన్నట్టు యాప్లు డల్ అవ్వచ్చు, ఒక విధంగా ఇలా డల్ అవ్వచ్చు, మరొక విధంగా ఆ పరంగా కూడా డల్ అవ్వచ్చు. లేదా అమ్మో యాప్లో అయితే మనకు అంతా తెలిసిపోతుంది, యాప్ వాడికి ఎంతో పర్సెంటేజ్ కట్టేయాలి కదా, ఆ 25% ఎంతో వాడికి పోతుంది. 25 35 పెరిగింది అనుకుంటా ఇప్పుడు. అంటే ₹1,00,00,000 గెలిస్తే 35 లక్షలు అడిగి ఇచ్చేయాలి, 60 లక్షలు ఇడికి వస్తాయి. లేదా 30 లక్షలు అడిగిపోతే 70 లక్షలు ఇడికి వస్తాయి. అంత పర్సెంటేజ్ ఎందుకు ఇలా మాట మీద. బట్ యాప్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది. ఇక్కడ మాట వాసన చేసుకున్న వాళ్ళు పాతకాలం లాగా మాటల మీద నిలిచిన మనుషులు లేరు కదా. సో బట్ ఇలా కూడా కొంత చెప్తున్నారు కదా, చేసే వృత్తులు నిబద్ధత ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇది చూడాలి ఎలా జరుగుతుంది.